హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. ఇండియాలోని రూరల్ రిమోట్ ప్లేసెస్ కి చేరుకోవడం ద్వారా మిలియన్స్ ఆఫ్ ఇండియన్స్ కి ఫైనాన్షియల్ ఫ్యూచర్ కోసం ఇన్నోవేషన్స్ తీసుకొచ్చే ప్రాసెస్ లో బ్యాంక్స్ ఉన్నాయండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్ట్రాటజిక్ రిఫార్మ్స్ అలాగే రిలాక్స్డ్ రెగ్యులేషన్స్ వల్ల బెనిఫిట్ అయ్యేందుకు బ్యాంకింగ్ సర్వీసెస్ అనేవి రెడీగా ఉన్నాయి. అటువంటి రిఫార్మ్స్ నుండి బెనిఫిట్ అయ్యే కంపెనీ కెనరా బ్యాంక్ అండి. సో ఈ రోజు ఈ వీడియోలో కెనరా బ్యాంక్ ఫండమెంటల్ అనాలిసిస్ అలాగే బ్యాంకింగ్ ఫ్యూచర్ పొటెన్షియల్ ఏంటి అండ్ బ్రోకరేజెస్ కంపెనీస్ ఇచ్చిన టార్గెట్ అండ్ స్టాప్ ప్రైస్ గురించి తెలుసుకుందాం. ముందుగా కెనరా బ్యాంక్ గురించి తెలుసుకుందామండి. ఈ కంపెనీ ఏం చేస్తుందంటే బ్యాంకింగ్ ఆపరేషన్స్ ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. కంట్రీలోనే ప్రీమియర్ పొజిషన్ లో ఉన్న మేజర్ కంపెనీ అండి. 1906 మంగళూరులో కర్ణాటక స్టేట్ లో ఎస్టాబ్లిష్ అయింది. 1969 లో కెనరా బ్యాంక్ నేషనలైజ్ చేయడం జరిగిందండి. దీనివల్ల నేషనల్ ప్లేయర్ పొజిషన్ అనేది వైడర్ రీచ్ అయింది అనమాట. బ్యాంకింగ్ తన కస్టమర్స్ కి సర్వీస్ చేయడంలో లాంగ్ ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ 2006 లో సెంచరీ ఇయర్ ని కూడా కంప్లీట్ చేసి సెలబ్రేట్ చేసుకుంది అనమాట. ఇంటర్సిటీ ఏటీఎం నెట్వర్క్ అండ్ ఐఎస్ఓ సర్టిఫికేషన్ పొందిన మొదటి బ్యాంక్ ఇది. మహిళ అని పిలిచే బ్యాంకింగ్ బ్రాంచ్ ని మహిళల కోసం ఎక్స్క్లూజివ్ గా స్టార్ట్ చేసింది అనమాట. ఫార్మర్ కి క్రెడిట్ కార్డ్ ఫెసిలిటీస్ అలాగే అగ్రికల్చర్ కి సంబంధించి కన్సల్టెన్సీ సర్వీసెస్ ఇచ్చిన ఫస్ట్ బ్యాంక్ కూడా ఇదేనండి. ఈ బ్రాంచ్ నెట్వర్క్ కనుక చూస్తే ఈ బ్యాంక్ 10,500 బ్రాంచెస్ ని 13,000 ఏటీఎంస్ ని ఆపరేట్ చేస్తుంది అనమాట. అలాగే 5 ఇంటర్నేషనల్ బ్రాంచెస్ కూడా ఉన్నాయి. అది యూకే, సౌత్ ఆఫ్రికా, యుఎస్ఏ, డిఐఎఫ్సి అలాగే యుఏఈ లో ఉన్నాయన్నమాట. 60% బ్రాంచెస్ ఇండియాలోని రూరల్ అండ్ సెమీ అర్బన్ ఏరియాస్ లో ఉన్నాయండి. సిండికేట్ బ్యాంక్ తో మెర్జర్ అవ్వడం వల్ల బ్రాంచ్ నెట్వర్క్ అనేది 4,000 బ్రాంచెస్ అలాగే 4,500 ఏటీఎంస్ కి ఇంక్రీజ్ అయిందన్నమాట. కంపెనీ సబ్సిడీస్ లో కెనరా రెబేకో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ ఉందండి. ఇందులో కెనరా బ్యాంక్ కి 51% స్టేక్ ఉందన్నమాట. 28 మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ ని హ్యాండిల్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ సబ్సిడరీ కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ లిమిటెడ్ అండి. ఇది హోలీ ఓన్డ్ సబ్సిడరీ అనమాట. ఇంటర్నేషనల్ అండ్ రిటైల్ ఇన్వెస్టర్స్ కి స్టాక్ బ్రోకింగ్ సర్వీసెస్ ఆఫర్ చేస్తుంది. అండ్ ఇంకొక సబ్సిడరీ ఏంటంటే కెనరా హెచ్ఎస్బిసి ఓబీసీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఇందులో కెనరా బ్యాంక్ కి 51% స్టేక్ ఉంది. అలాగే ఫోర్త్ వన్ కెన్ఫిన్ హోమ్స్ లిమిటెడ్ అండి. 30% స్టేక్ ఉంది. వన్ ఆఫ్ ది ప్రీమియర్ హౌసింగ్ ఫైనాన్స్ ఎంటిటీ ఇన్ ది కంట్రీ. సెగ్మెంట్ అనాలిసిస్ కనుక చూస్తే కెనరా బ్యాంక్ సెగ్మెంట్ లో ఫస్ట్ వన్ రిటైల్ సెగ్మెంట్ అండి. ఇందులో హౌసింగ్, వెహికల్, ఎడ్యుకేషన్ అండ్ పర్సనల్ లాంటి సబ్ డివిజన్స్ ఉన్నాయి అనమాట. ఇయర్ ఆన్ ఇయర్ హౌసింగ్ లోన్స్ కనుక చూస్తే 14.27% పెరగడం జరిగింది. అలాగే వెహికల్ లోన్స్ అనేది 7.26% పెరిగింది. అండ్ అదర్ పర్సనల్స్ అనేవి 1.75% మాత్రమే పెరిగాయి. బట్ ఎడ్యుకేషన్ లోన్స్ అనేవి 13.65% పెరగడం జరిగింది ఇయర్ ఆన్ ఇయర్. అండ్ నెక్స్ట్ సెగ్మెంట్ అగ్రికల్చర్ సెగ్మెంట్ అండి. ఈ సెగ్మెంట్ క్రెడిట్ డెలివరీ మీద ఫోకస్ చేస్తుంది అనమాట. 123 crore అకౌంట్ కవర్ చేసే అగ్రికల్చర్ పోర్ట్ఫోలియో కింద 2,11,562 crores అడ్వాన్సెస్ ఉన్నాయి. ఇంకొక సెగ్మెంట్ ఏంటంటే మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అండి, ఎంఎస్ఎంఈ. అడ్వాన్స్డ్ ప్రొవైడ్ చేయడం ద్వారా బ్యాంకింగ్ సర్వీసెస్ అందించే అనదర్ ఇంపార్టెంట్ సెగ్మెంట్ అనమాట. ఇది ఫైనాన్షియల్ 2023 కి అబౌట్ 1,23,627 crores అడ్వాన్సెస్ ఉన్నాయి. ప్రీవియస్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఇది 3.87% ఎక్కువ అనమాట. అండ్ కెనరా బ్యాంక్ ఫైనాన్షియల్స్ కనుక చూస్తే ముందుగా నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అలాగే నెట్ ప్రాఫిట్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దామండి. ఇయర్ ఆన్ ఇయర్ కనుక చూస్తే నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనేది 2022 లో 26,384 crores ఉంటే 2023 లో 31,435 crores ఉంది. అరౌండ్ మనకి 19.14% గ్రోత్ ఉంది ఇయర్ ఆన్ ఇయర్ అనేది. అలాగే నెట్ ప్రాఫిట్ అనేది కనుక చూస్తే 2020 లో 5,678 crores ఉంటే 2023 లో 10,604 crores నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేయడం జరిగింది. ఇయర్ ఆన్ ఇయర్ కనుక గ్రోత్ కనుక చూస్తే 86.76% ఉందండి. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ 4 years CAGR కనుక చూస్తే 21.39 ఉంటే నెట్ ప్రాఫిట్ CAGR అనేది 4 years లో 135.12% ఉంది. అండ్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అండ్ ప్రాఫిట్ మార్జిన్స్ కనుక చూస్తే నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అలాగే నెట్ ప్రాఫిట్ మార్జిన్ ముందు చూద్దాం. 2022 లో నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అనేది 2.19% ఉంటే 2023 లో 2.38% కి పెరగడం జరిగింది అనమాట. అండ్ 5 years యావరేజ్ అనేది 2.15 అండి. సో 5 years యావరేజ్ కంటే ఎక్కువగానే ఉంది నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అనేది. అలాగే నెట్ ప్రాఫిట్ మార్జిన్ కనుక చూస్తే 2022 లో 8.20 ఉంటే 2023 లో 12.58 కి పెరగడం జరిగింది. అండ్ 4 year యావరేజ్ అనేది 4.34 మాత్రమే ఉంది. అండ్ రిటర్న్ రేషియోస్ అయిన రిటర్న్ ఆన్ ఈక్విటీ, రిటర్న్ ఆన్ అసెట్స్ కనుక చూస్తే 2022 లో రిటర్న్ ఆన్ ఈక్విటీ అనేది 9% ఉండేదండి. 2023 వచ్చేసరికి 15% కి పెరిగింది అనమాట. అలాగే రిటర్న్ ఆన్ అసెట్స్ అనేది 2022 లో 0.48% ఉంటే 2023 వచ్చేసరికి 0.81% కి పెరగడం జరిగింది. లాస్ట్ 5 years నుంచి కూడా ROE అండ్ ROI అనేది గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ అనేది జరిగింది అనమాట ఈ కంపెనీలో. అండ్ నెక్స్ట్ వన్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అండి. బ్యాంకింగ్ సెక్టర్ లో ఛాలెంజింగ్ ఆస్పెక్ట్ ఏదైనా ఉంది అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. మనం కెనరా బ్యాంక్ రిపోర్ట్ గనక చూస్తే కెనరా బ్యాంక్ కి సంబంధించిన గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అలాగే నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ లాస్ట్ 5 years నుంచి గ్రాడ్యువల్లీ డిక్రీజ్ అవుతున్నాయండి. ఇది వన్ ఆఫ్ ది గుడ్ ఇండికేషన్ ఫర్ ది బ్యాంక్ అనమాట.
కెనరా బ్యాంక్ సంబంధించిన గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కనుక చూస్తే 2022లో 7.51% ఉంటే 2023లో 5.35% కి తగ్గడం జరిగింది. మీరు కనుక 2019లో కనుక చూస్తే 8.83 ఉండేదండి గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. అలాగే నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కనుక చూస్తే 2022లో 2.65% ఉంటే 2023 వచ్చేసరికి 1.73% కి తగ్గడం జరిగింది అనమాట. 2019లో నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనేవి 5.37% ఉన్నాయి. కెనరా బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ కనుక మనం చూస్తే 1,09,909 crores ఉందండి. ఇది ఒక లార్జ్ క్యాప్ కంపెనీ. ROC మీరు కనుక చూస్తే 5.33% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 14.8% ఉంది అండ్ ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 80 రూపీస్ 80 పైసా ఉందండి. మీరు ఇండస్ట్రీ PE చూస్తే 9.94 ఉంటే స్టాక్ PE 7.50 ఉంది. సో PE రేషియో వైజ్ కెనరా బ్యాంక్ అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ. మోర్ ఓవర్ కంపెనీ ఇంట్రెన్సిక్ వాల్యూ కనుక మీరు చూస్తే 913 రూపీస్ ఉంటే వెరస్ కరెంట్ మార్కెట్ ప్రైస్ 606 ఉంది. సో ఇంట్రెన్సిక్ వాల్యూ వైజ్ చూసినా కూడా కెనరా బ్యాంక్ అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే మార్చ్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 62.93% ఉందండి. ప్రమోటర్ అనే వాళ్ళు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనమాట. PSU కంపెనీ కాబట్టి. అండ్ FI షేర్ హోల్డింగ్ అనేది నామినల్ గా తగ్గడం జరిగింది. డిసెంబర్ క్వార్టర్ లో 11.21% ఉంటే మార్చ్ క్వార్టర్ 2024 కి 10.57% కి తగ్గింది. అండ్ DS షేర్ హోల్డింగ్ 14.29% నుండి 14.39% కి క్వార్టర్ ఆన్ క్వార్టర్ పెరగడం జరిగింది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ కూడా 12.10% ఉంది. పబ్లిక్ సెగ్మెంట్ లో కనుక చూస్తే రేఖా రాకేష్ చుంజునవాలా గారికి మార్చ్ 2024 క్వార్టర్ కి కెనరా బ్యాంక్ లో 1.45% స్టేక్ ఉందండి. కెనరా బ్యాంక్ ఫ్యూచర్ ప్లాన్స్ కనుక చూస్తే కెనరా బ్యాంక్ ఎండ్ టు ఎండ్ లెండింగ్ సిస్టమ్ ని ప్రొవైడ్ చేసే న్యూ అప్డేట్ సర్వీసెస్ ని లాంచ్ చేయనుంది అనమాట. దీన్ని న్యూ ఇయర్స్ ప్రాక్టీస్ గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. అలాగే తన కస్టమర్ సర్వీసెస్ ని హై అండ్ క్వాలిటీతో అప్గ్రేడ్ చేయడానికి బ్యాంక్ ATM దగ్గర కస్టమర్స్ కి ఒక ఆప్షన్ ని ప్రొవైడ్ చేయనుందండి. ఈ ఆప్షన్ లో కస్టమర్స్ వాళ్ళ ఫీడ్బ్యాక్ ని ప్రొవైడ్ చేయొచ్చు అనమాట. అనదర్ గ్రేట్ యాక్షన్ ఏంటంటే UPI ఇంటర్నేషనల్ ఎక్వైరర్ ని ఇంట్రడక్షన్ చేయడం అండి. దీని వల్ల బ్యాంక్ కస్టమర్స్ కి నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా NPCI ఐడెంటిఫైడ్ కంట్రీస్ లో పేమెంట్ చేయగలరు అనమాట. ఇండియాలో లీడింగ్ బ్రోకరేజ్ కంపెనీ అయిన మోతీలాల్ ఓస్వాల్ వెలాసిటీ కాల్ కింద కెనరా బ్యాంక్ ని బై చేయమని చెప్తుందండి. దీనికి కీ ట్రిగ్గర్స్ ఏంటంటే లోవర్ ప్రొవిజన్స్ అలాగే ఇంప్రూవ్డ్ అసెట్స్ క్వాలిటీ వల్ల కెనరా బ్యాంక్ అనేది కన్సిస్టెంట్ గా స్టడీ ఎర్నింగ్ గ్రోత్ ని రికార్డ్ చేస్తుంది అనమాట. అలాగే క్రెడిట్ కాస్ట్ అనేది ఫస్ట్ టైం 1% కి తగ్గింది అనమాట. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే కెనరా రెబాకో AMC అలాగే కెనరా HSBC లైఫ్ ఇన్సూరెన్స్ ఫైనాన్షియల్ ఇయర్ 2025 లో డిస్ఇన్వెస్ట్మెంట్ జరగచ్చండి. బోర్డు ఆల్రెడీ కెనరా రెబాకో AMC లో 13% స్టేక్ ని వయా IPO కింద సేల్ చేయడానికి అప్రూవల్ కూడా ఇచ్చిందనమాట. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ లో కెనరా బ్యాంక్ ని బై చేయొచ్చు. స్టాప్ లాస్ అనేది 565 రూపీస్, టార్గెట్ 694 అండి. స్టాప్ లాస్ అనేది 7% ఉంటే అప్ సైడ్ అనేది 15% ఉందన్నమాట. అండ్ డ్యూరేషన్ అనేది 1 to 3 months అండి. అండ్ షార్ట్ టర్మ్ కాల్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. ప్రెసెంట్ కెనరా బ్యాంక్ 606 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 12% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో కనుక చూస్తే 65% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year PL లో 108% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. సో ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది. మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మీరు ఓన్ అనాలిసిస్ చేసిన తర్వాత ఇన్వెస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.